వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. కండక్టర్ మురీషా పదవీ విరమణ సన్మాన సభ కొవ్వూరు ఆర్టీసీ డిపోలో ఘనంగా జరిగింది. డిపో యాజమాన్యం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సన్మాన సభలో మునీషాను ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. డిఎం కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడుతూ మృదు స్వభావి అని, అందరితో స్నేహపూర్వకంగా ఉంటూ గొప్ప మనసును చాటుకున్నారని పేర్కొన్నారు. ఆర్టీసీ సంస్థలో కండక్టర్గా 34 ఏళ్ల పాటు పనిచేస్తూ సంస్థ అభివృద్ధికి తనవంతు కృషి చేశారని కొనియాడారు. కొవ్వూరు డిపోలో 12 ఏళ్ల పాటు పనిచేసి అందరి మన్ననలు పొందారంటూ కీర్తించారు. పదవీ విరమణ నేపథ్యంలో మిగిలిన శేష జీవితం ఆనందమయంగా సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు రఫీవుల్లా బేగ్, బంధుమిత్రులు, డిపో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పదవుల్లో వెళ్తున్నారు. అటువంటి భాగ్యం మన కండక్టర్కి సాధ్యం, ఎవరికి సాధ్యం కాదు. ఇక మా మునీష గారి గురించి చెప్పాలంటే, మేము చిన్నప్పటి నుంచి కూడా చదువుకున్న వాళ్ళమే, అందరూ కలిసి చదువుకున్నాము. అలాగే కండక్టర్గా కూడా నా సహచరుడు అయినా, ఇక ఆయన గురించి చెప్పాలంటే మృదు స్వభావి, చాలా మంచివాడు, అందరివాడు. ఇంకా ఈ విధంగా మా డిపో మేనేజర్ గారు ఈ మధ్యన ఆర్టీసీని గవర్నమెంట్లో రిలీజ్ చేసిన తర్వాత ఈ విధంగా రిటైర్మెంట్ జరగట్లేదండి. కానీ ఈ కొవ్వూరు డిపో నేను చూశాను. అంచేత ఈ డిపో మేనేజర్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. వచ్చేది కానీ ఇంతమందికి సేవలు అందించి ఒకేసారి బయటకు వెళ్ళిపోయేటప్పుడు ఎవరికైతే బాధ అనిపిస్తుంది. కానీ ఎవరికి తప్పదండి. అందరూ కూడా ఒక వయసు మీరిన తర్వాత తప్పనిసరిగా మనం ఉద్యోగ విరమణ చేయవలసిందే. ఇప్పుడు ఆయన చేస్తాడు, రేపు ఏం చేస్తాడు, రేపు ఎక్కువ. కానీ మా ఆర్టీసీలో ఎంతో మంది కనీసం ఆయన సర్వీస్లో కనీసం ఒక 50,000 మందితో కూడా ఆయన సంబంధాలు ఉంటుంటాయండి. రఫీవుల్లా గారికి, అలాగే మా ఈఎంఎఫ్ గారికి, ఈ కార్యక్రమం ముఖ్య కారకులైనటువంటి మా మునీషా గారికి, యాక్చువల్గా ఇందాక రాజ్బాబు గారు మునీషా గారి ఫ్రెండ్, ఆయన రాజమండ్రిలో ఏడీసీ చేస్తారు. ఆర్టీసీగా ఉన్నప్పుడు అంటే గవర్నమెంట్లో కలవకముందు రిటైర్మెంట్ ఫంక్షన్ అంటే మా ఆర్టీసీలోని ఈ విధంగానే జరిగేదండి. అయితే వన్స్ గవర్నమెంట్లోకి వెళ్ళిన తర్వాత, కోవిడ్ వచ్చిన తర్వాత ఇంతమందితోటి రిటైర్మెంట్ ఫంక్షన్ అనేది జరగడం లేదు. సరే ఈ రిటైర్మెంట్స్ మొదలైన కాడి నుంచి అంటే రిటైర్మెంట్స్ ఫంక్షన్ జరగకపోవడానికి కూడా కారణం ఉంది. అంటే 2 years ఎక్స్టెన్షన్ చేసుకుంటూ కాకినాడ రూరల్ ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ భవన నిర్మాణానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తనయుడు పంతం సందీప్ తెలియజేశారు. కాకినాడ రూరల్ రమణయ్యపేట కన్వెన్షన్లో కాకినాడ రూరల్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యువ నాయకులు పంతం సందీప్ హాజరై ఫోటోగ్రాఫర్లకు కమ్యూనిటీ హాల్ నిర్మించుకునేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు తోట సూర్య సుబ్బారావు, కాకినాడ రూరల్ నూతన గౌరవ అధ్యక్షులు కేజేఎన్ శ్రీనివాసరావు, గౌరవ సలహాదారులు పి సూర్యప్రకాశ్రావు, తుమ్మలపల్లి వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. రమణయ్యపేట శ్రీ కన్వెన్షన్ నందు ది ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కాకినాడ రూరల్ నూతన కార్యవర్గం పదవీ ప్రమాణ స్వీకారం జిల్లా అధ్యక్షులు శ్రీ తోట సూర్య సుబ్బారావు గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి సైడ్ కమ్మురు వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క నూతన కమిటీని ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ కమిటీలో గౌరవ అధ్యక్షులుగా సూరీశ్వరుడు బుజ్జి గారు,
గౌరవ సలహాదారులుగా పి సూర్యప్రకాష్ గారు, గౌరవ సలహాదారులుగా తుమ్మలపల్లి వీర్రాజు గారు, కార్యదర్శిగా కరుణాశ్వరరావు, సెక్రటరీగా చాగంటి రవికుమార్ గారు, ట్రెజరర్గా పెనుమళ్ళ సత్యనారాయణమూర్తి గారు, సారీ స్టూడియో, బి అనిల్ కుమార్ గారు జాయింట్ సెక్రటరీ, రాజు ఆర్మీ సెక్రటరీగా 9 మందితో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ నూతన కార్యవర్గం రూరల్ అసోసియేషన్ సభ్యులందరూ సహకారాలతో మా మిత్రులు నాగు గారు, కట్టారవి గారు, మాస్టర్ స్టూడియో సీను గారు, బొమ్మన వీరభద్రరావు గారు, ఎస్ మనోహర్ గారు ఆర్థిక సహకారంతో మా యొక్క అసోసియేషన్ యొక్క సభ్యుల ఆర్థిక సహాయంతో అంగరంగ వైభవంగా మన యువ నాయకులు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు శ్రీ పంతం నానాజీ గారు తనయులు శ్రీ సందీప్ గారు అతిథులుగా రావడం, ఈ యొక్క మాకు ఒక స్థల విషయంలో వారు మాకు హామీ ఇవ్వడం కూడా జరిగినది. త్వరలో గౌరవ శ్రీ పంతం వెంకటేశ్వరరావు నానాజీ గారని వారి యొక్క యువ నాయకులు తనయులైనటువంటి శ్రీ పంతం సందీప్ గారి సారథ్యంలో కలిసి మా వినతులను విన్నవించుకుని ఈ యొక్క అసోసియేషన్ అభివృద్ధి పాఠంలో నడిపించడానికి మా యొక్క అసోసియేషన్ సభ్యులందరూ కూడా ఎంతో ఆర్థికంగా సహకారాలు అందిస్తూ మాకు విన్నట్టు ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్ను వర్షాలు వదలడం లేదు. మరో 3 రోజుల పాటు వానలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నెలలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. గత వారంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడి ఒడిశా, ఛత్తీస్గఢ్ మీదుగా పయనించింది. ఈ నెల 27వ తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. అల్పపీడన ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, 4 రోజుల పాటు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు అధికారులు హెచ్చరించారు. వీటితో పాటు ఆగస్టు మొదటి వారంలో మరో అల్పపీడనం ఏర్పడడానికి అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలియజేసింది. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధిక నిధులు కేటాయించడం శుభ పరిణామమని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ నేతృత్వంలో అభివృద్ది పరుగులు పెడుతుందని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. పిఠాపురం పట్టణం ఆర్&బి గెస్ట్ హౌస్ లో జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బడ్జెట్లో అధిక నిధులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ మీడియా సమావేశంలో సోరవరపు సురేష్, పిల్లా శివశంకర్, దేవరపల్లి చిన్నబాబు, జోగా వెంకటరమణ, తోలేటి శిరీష, చెల్లుబోయిన సతీష్, జవ్వాది ప్రసాద్, జ్యోతుల సతీష్, బొజ్జా గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 10 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి సముచితమైన స్థానం లభించిందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటున్నామంటే గత 10 సంవత్సరాల్లో ఎంత అమౌంట్ అయితే మనకు బడ్జెట్లో నేరుగా కేటాయించారో దానికి సరి సమానంగా మొట్టమొదటి బడ్జెట్లోనే అంత పెద్ద ఎత్తున ఈ కేటాయింపులు జరిగాయి. నిన్నటి రోజున శాసనసభలో స్వయంగా ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు, మేము 7 అంశాల మీద వాటిని అభ్యర్థించడం జరిగింది. ఒక్క దుగ్గిరాజు కోర్టు మినహాయించి మిగతా 6 అంశాలను కూడా పరిగణలో తీసుకుని కేటాయింపులు చేశారని వారు చెప్పడం జరిగింది. ఇందులో మొట్టమొదటిగా అమరావతి అభివృద్ధికి 15,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. చాలా ముదాహం, చాలా మా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఇంత పెద్ద ఎత్తులో మనకి కేటాయింపించి మెయిన్గా డబ్బు ఇవ్వడే కాదు, ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి అని ముక్తకంఠంతో చెప్పినటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే మాటని మా అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా నేను శాసనసభ వేదిక కూడా చెప్పడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి ఇన్ని సంవత్సరాలు అయింది, ఇవాటికి కూడా ఒక రాజధాని లేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. మొట్టమొదటిసారిగా కర్నూలు అన్నారు, తర్వాత హైదరాబాద్ అన్నారు, అమరావతి అన్నారు, మొన్నటి ప్రభుత్వం వచ్చి 3 రాజధానులు అన్నారు. ఇవాటికి కూడా ఒక అయోమయంలో కొట్టుకుంటున్నాం. ఇవాటికైనా సరే వచ్చే ఒక ఏడాదిలో కూడా మనం ఈ క్యాపిటల్ నిర్మాణం పూర్తి చేసుకుని మన రాజధాని అమరావతి అని విస్పష్టంగా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా మన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు నిన్నట శాసనసభ సాక్షిగా చెప్పి ఉన్నారు. 2వ అంశం పోలవరం
ముందు నుంచి కూడా విభజన టైంలో కూడా మనమంతా ఒకటే కోరుకున్నాం, ప్రత్యేక హోదా ఇవ్వలేదు, సాధ్యపడుతున్నారు. కానీ పోలవరమే జీవనాడి, ఈ పోలవరం ఒకటి చేస్తే దానికి సరిసమానంగా ఇది ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందని కూడా మనం చెప్పడం జరిగింది. మీకు తెలుసు, నిన్నటి రోజున ఒక పెద్ద మాట పార్లమెంట్ సాక్షిగా చెప్పడం జరిగింది. అదేమిటంటే పోలవరం కడితే ఆంధ్రప్రదేశ్ కాదు మొత్తం ఇండియాకి ఆహార భద్రత లభిస్తుందని స్వయంగా మన ఆర్థిక మంత్రి గారు ప్రకటించి ఉన్నారు. దాని ప్రాముఖ్యత అంతా ఎందుకంటే ఈవేళ కొత్తగా మన ఏ ఎకరానికి నీరు ఇవ్వకపోవచ్చు, కానీ పోలవరం ప్రాజెక్ట్ కానీ కడితే 25 లక్షల ఎకరాల స్థిరీకరణ జరుగుద్ది. ఈ 2 పంటలు కూడా మనం గోదావరిలో ఉన్నటువంటి వాటర్ సోర్సెస్ని బట్టి ఈ 2 పంటలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మనం చేయొచ్చు. అదేవిధంగా ఉన్నటువంటి పోలవరం పూర్తయితే ఈ పుష్కరకాలు కానీ ఇవన్నీ కూడా గ్రావిటీ ద్వారా కూడా కొంతవరకు కూడా ప్రయాణిస్తామని చెప్తున్నారు. ఇది నిజంగా కూడా ఆంధ్రప్రదేశ్కి జీవనాడి. అటువంటి కార్యక్రమానికి నేరుగా కేటాయింపు చేయబడినట్టు కూడా వారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. తల్లికి వందనం పథకాన్ని ప్రతి విద్యార్థికి అందజేస్తాం, ఇందులో ఎలాంటి సందేహం లేదన్న మంత్రి నారా లోకేష్. నిత్యావసరాల ధరలపై నిరంతరం సమీక్షిస్తున్నామన్న మంత్రి నాదెండ్ల మనోహర్. కందిపప్పును సబ్సిడీ ధరలకు అందజేస్తున్నట్లు స్పష్టం. 27న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, 4 రోజుల పాటు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు హెచ్చరిక. ఏపీకి ప్రత్యేక నిధులు కేటాయించడం పట్ల పిఠాపురం జనసేన పార్టీ నాయకుల హర్షం. కూటమి నాయకత్వంలో ఏపీ అభివృద్ధి చెందుతుందని ధీమా. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.